నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పొట్లకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా పొట్లకాయలని కట్ చేసుకుందాం. పొట్లకాయలని ఇలా పైన తొక్కు బాగా తీసేసుకొని వీటి లోపల ఉన్న గింజలు తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకునే ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని మొత్తం బాగా ఇలా గట్టిగా నలుపుతూ కలపాలి. ఇలా ముక్కలకి సాల్ట్ మొత్తం పట్టేటట్టు నలుపుతూ కలపడం వల్ల వీటిలోంచి నీళ్ళు వస్తాయి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నీళ్ళు వస్తాయి కదా, ఈ నీళ్ళని పిండేసుకొని ఇలా గట్టిగా వేళ్ళ మధ్యలోంచి నీళ్ళు వెళ్ళిపోయేటట్టు ఇట్లా గట్టిగా ఇలా పిండుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పొట్లకాయ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం. ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. పోపు వేగుతుంది. ముందుగా నీళ్ళు పిండేసి పక్కకు ఉంచుకున్న పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. వీటిని ఒక 10 నిమిషాల పాటు బాగా వేగనిద్దాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. పొట్లకాయ ముక్కలు బాగా వేగాయి. ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. కొద్దిగా కారం వేసుకుందాం. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర పొట్లకాయ ముక్కలకి కలిపేటట్టు బాగా కలుపుకుందాం. ఎంతో రుచికరమైన పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. పొట్లకాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం.